హైదరాబాద్లోని వనస్థలిపురంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పాలడుగు నారాయణ కిడ్నాప్ కు గురయ్యారు. సరస్వతి నగర్లోని ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ నుంచి నారాయణను కారులో తీసుకువెళ్లిన కిడ్నాపర్లు ఆయన భార్యకు ఫోన్ చేసి ₹1,00,00,000 డిమాండ్ చేశారు. ఓ భూ వివాదమే కిడ్నాప్ కు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నారాయణ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నారాయణను కిడ్నాప్ చేసిన 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నారాయణను వనస్థలిపురం తీసుకొచ్చారు. ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను ప్రకాశం జిల్లాలో పట్టుకున్నారు. హెల్త్ చెకప్ తర్వాత కిడ్నాపర్లను రిమాండ్కు పంపించారు. కిడ్నాపర్లలో ఒకరైన వెంకటేష్ వద్ద కుత్బుల్లాపూర్లోని ఒక భూమి విషయంలో నారాయణ మధ్యవర్తిగా ఉండి ₹1,00,00,000 తీసుకుని అగ్రిమెంట్ చేయించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అగ్రిమెంట్ విషయమై నారాయణ ఏమీ మాట్లాడకుండా నాంచుతున్నాడని, దీంతో ఆగ్రహానికి గురైన ఆ 2 వ్యక్తులు నారాయణను కిడ్నాప్ చేసినట్లు చెబుతున్నారు. 11:30-45 మధ్యలో ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్, సరస్వతి నగర్, చింతలకుంటలో మా నివాసంలో మా పార్కింగ్ స్థలంలో ఉండగా 3 వ్యక్తులు నా పార్కింగ్ వెహికల్ పార్క్ చేసిన తర్వాత నేను అక్కడ ఉండగా వారు నా వెనక నుంచి వచ్చి దుప్పటి కప్పి నాకు నా నోరు మూసి వారి కారులో నన్ను లాక్కొని వెళ్ళి తీసుకెళ్లి ఇక్కడి నుంచి సుమారుగా అతి వేగంతో ఎంజాల్ వరకు తీసుకెళ్లారు. ఎంజాల్ దగ్గర నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఆ నుంచి ప్రకాశం డిస్టిక్ ఎర్రగొండపాలెం మండలం గుడిపాడు గ్రామానికి తీసుకెళ్లడం జరిగింది. ఆ గ్రామానికి రీచ్ అయ్యే లోపల సుమారుగా 2:30 నుంచి 45 నిమిషాలు అయింది. అక్కడ కారులోంచి దిగినమ్మంటే నన్ను నా చేయికి తాడు కట్టి అక్కడ స్తంభానికి కట్టివేయడం